ఇప్పుడు మనం బట్టలు కట్టుకున్నామంటే అర్థం ఏమని? సిగ్గుందా మనకి? ఎంతకి సిగ్గుతలే కదా మనం కప్పుకుంటున్నాము. సిగ్గుందంటే అర్థం ఏమని? సిగ్గు రావడానికి కారణమైన పాపం ఉందని అర్థం. అవునా? బ్యాండేజ్ ఎప్పుడు వేసుకుంటాం? గాయం మానిన తర్వాతనా, గాయం ఉన్నప్పుడా? దేనికి బ్యాండేజ్ ఇది? సిగ్గుకి. సిగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? పాపం చేస్తే. మనం వేసుకున్న బట్టలు ఏం చెప్తున్నాయంటే పాపులమే అని. బ్యాండేజ్ ఏం చెప్తుందంటే లోపల గాయం ఉంది అని అర్థం. మనం చస్తున్నామంటే దాని అర్థం ఏంటి? పాపులమే, పాపం లోపల ఉంది అని అర్థం. మనం శరీరంలో ఉన్నామంటే అర్థం ఏమని? మేము ఆదాం పిల్లలమే అని అర్థం. మనందరిలో పాపం ఉంది, పాపం చేసేసాం పుట్టకముందే. దాన్ని జన్మ పాపం అని పిలుస్తాం. జన్మతోనే పాపం వస్తే మధ్యలో ఎలా విడిపించబడతాము? జన్మలో పాపం ఉంటే మధ్యలో ఎలా విడిపించబడతాము? చాలామందికి అర్థం కాలే ఈ విషయం. ఎవరికి? క్రైస్తవులు చాలామందికి అర్థం కాక, లేదండి దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు చాలా మంచిగా పుట్టించాడు, మధ్యలో చెడిపోయాం. బైబిల్ చదువుతున్నారు లేకపోతే ఇంకేమైనా చదువుతున్నారు? చందమామ కథ పుస్తకాలు ఏమైనా? ఒకవేళ మధ్యలో చెడిపోతే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాల్సిన అక్కర్లే. కొన్ని ప్రసంగాలు చేసి వెళ్ళిపోతే బాగుండు, కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. మధ్యలో మార్పు వస్తే మధ్యలో తీసివేయచ్చు. పుట్టుకతో వచ్చిందనుకో, దాన్ని ఎవడేం చేయలేడు. యేసు ప్రభు పుట్టుకుంటివాన్ని ఎందుకు బాగు చేశాడు అంటే, పుట్టుకతో వచ్చిన దాన్ని నేను బాగు చేస్తా అని. పుట్టుకుంటివాన్ని, గుడ్డివాన్ని ఎందుకు యేసు ప్రభు బాగు చేశాడంటే, పుట్టుకతో వచ్చిన దాన్ని నేను తీసివేస్తాను అని. మోగవాడిని యేసు ప్రభు బాగు చేశాడంటే, పుట్టుకతో వచ్చిన దాన్ని నేను బాగు చేస్తాను అని. ఇన్ని పైన కనిపించే పుట్టుకతో వచ్చిన అవలక్షణాలు యేసు ప్రభు బాగు చేస్తే, పుట్టుకతో వచ్చిన పాపాన్ని ఆయన తీసివేయలేడా? తీసివేస్తాను అనే శిలువ మీద ప్రాణం పెట్టాడు ఆయన.